demo classes. Okay, select IntelliJ, select downloads, just click on create. ఓకే, ఇక్కడ మనకు ఒక ఎస్ఆర్సి ఫోల్డర్ అని ఒక ఎంటీ ఫోల్డర్ కనిపిస్తుందా? ఈ ఫోల్డర్ లోపల మనం కోడ్ మొత్తం ఇందులోనే రాయాలి. సో ఎలా రాయాలనే చూద్దాం. సో జస్ట్ ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. దాని ఎక్స్టెన్షన్ ఏంటి అంటే డాట్ జావా. ఓకే, దాని ఎక్స్టెన్షన్ ఏంటి అంటే డాట్ జావా. సింపుల్గా రైట్ క్లిక్. సో ఇప్పుడు మీరు ఎస్ఆర్సి పైన రైట్ క్లిక్ చేస్తే క్లిక్ ఆన్ న్యూ. దెర్ ఇస్ దెర్ ఇస్ జావా క్లాస్ అని ఒక కనిపిస్తుంది. జావా క్లాస్ పైన క్లిక్ చేయండి. ఓకే, నేమ్ ఇట్ ఎనీథింగ్, మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ టెస్ట్. సో ఎప్పుడైనా రాసేటప్పుడు ఇక్కడ క్లాస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నేమింగ్స్ ఎలా రాస్తారంటే, నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఫాలో అవుతారంటే జస్ట్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండేటట్టు ఫాలో అవ్వండి అంతే. ఓకే, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండేటట్టు ఫాలో అవ్వండి. టెస్ట్ ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ప్రాజెక్ట్ అనుకోండి, టెస్ట్ క్లాస్ అనుకోండి. నేను ఎలా ఏం పెట్టాలనుకుంటున్నాను అంటే టెస్ట్ క్లాస్ అని పెట్టాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలంటే టెస్ట్ అశోక్. ఓకే, ఓకే. సో టెస్ట్ మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ వర్డ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సో సెకండ్ వర్డ్, ఫస్ట్ వర్డ్ వచ్చేసి టెస్ట్, సెకండ్ వర్డ్ ఇస్ క్లాస్ కదా. సో అలాంటప్పుడు టెస్ట్ క్లాస్ అని పెట్టాలి. సో నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ వర్డ్స్ ఓకే ఇన్ ఏ క్లాస్ నేమ్, సో ద ఈచ్ వర్డ్ మస్ట్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఓకే, సో నేను ప్రజెంట్ జస్ట్ టెస్ట్ అని పెడుతున్నా, ఎంటర్. ఒక టెస్ట్ క్లాస్ క్రియేట్ అయిందా? ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు సీ దట్ రైట్. ఒక పబ్లిక్ క్లాస్ టెస్ట్ అని క్రియేట్ అయింది. ఎవ్రీథింగ్ జావాలో క్లాస్ తోటే స్టార్ట్ అవుతుంది. సో మనం ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఇమీడియట్గా థింక్ దిస్ ఈజ్ ఏ వన్ హోమ్. టెస్ట్ అనేది ఒక హోమ్ లాగా ట్రీట్ చేసుకోండి. ఓకే, అయితే మన ఇంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎంట్రీ అవ్వాలంటే మన ఫస్ట్ పాయింట్ ఏంటి? డోర్లు కదా. సో డోర్స్ కదా. సో అలాగే జావా అప్లికేషన్ రన్ చేసేటప్పుడు దెర్ ఈజ్ ఏ ఎంట్రీ పాయింట్, ఆ ఎంట్రీ పాయింట్ ఏంటంటే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ టు రన్ జావా అప్లికేషన్. ఆ మెథడ్ ఏంటి అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో this is the main method. This is the entry point of Java application. This is the an entry point for Java applications. ఓకే, సో ఇక్కడ ఉంటే మన ప్రోగ్రామ్ మొత్తం రన్ అయ్యేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ హియర్ అవర్ అప్లికేషన్ స్టార్ట్స్ రన్నింగ్. ఓకే, సో ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాండేటరీ ఇది మన ఇంటి డోర్లు ఎలాగనో, మన ఇంటికి ఎంట్రీ పాయింట్ డోర్స్ ఎలాగనో ఓకే, మన జావా అప్లికేషన్ రన్ అవ్వడానికి దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్. ఓకే, ఎప్పుడైతే మనం రన్ బటన్ క్లిక్ చేస్తామో ఇంటర్నల్గా జేవిఎం ఏం చెక్ చేస్తుంది అంటే ఈ మెథడ్ ఎక్కడుందో చెక్ చేస్తుంది. వేర్ ఇస్ దిస్ మెథడ్? సో ఎక్కడైతే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఇలా రాసి ఉంటారో సో ఇట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ టు రన్ జావా అప్లికేషన్స్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ పెడదాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ హలో హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాశాను రైట్. సో దిస్ ఇస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. సో దీన్ని రన్ చేయాలంటే ఎలా రన్ చేయాలి? సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ రన్ బటన్ ఐదర్ హియర్ ఆర్ హియర్. సీ ది అవుట్పుట్ రైట్. ఇక్కడ మనకు కన్సోల్లో అవుట్పుట్ వస్తుంది హలో వరల్డ్ అని చెప్పేసి. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? జస్ట్ క్లిక్ ఆన్ ఫైల్. ఓకే, సెలెక్ట్ ది ప్రాజెక్ట్, టైప్ జావా అండ్ గివ్ ఎనీ నేమ్ అండ్ ఇట్ విల్ క్రియేట్ వన్ నేమ్. క్లిక్ ఆన్ క్రియేట్. అక్కడ మనకి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది. ఆ తర్వాత ఎస్ఆర్సి పైన రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఏ క్లాస్. ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్ అ న్యూ, సెలెక్ట్ జావా క్లాస్. ఓకే, జావా క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత నేమ్ ఇవ్వండి. సో యూ విల్ గెట్ దిస్. సో ఇది ఖచ్చితంగా రాయాలి. దిస్ ఇస్ మ్యాండేటరీ కోడ్ బికాస్ దిస్ ఇస్ అన్ ఎంట్రీ పాయింట్ ఫర్ జావా అప్లికేషన్స్. ఓకే, యా. సో ఇలా ఆ తర్వాత క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసి రన్ చేయండి ప్రోగ్రామ్ని. సో దిస్ ఈస్ బై యూజింగ్ ఇంటెలిజే సాఫ్ట్వేర్. ఇఫ్ యూ వాంట్ టు గో ఎనీ ఆన్లైన్ కంపైలర్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గో ఎనీ ఆన్లైన్ కంపైలర్, సో జస్ట్ టైప్ ఆన్ ఆన్లైన్
Java compiler. Okay, I prefer GDB. Okay. Now see, there is some default code is already available in the editor, right? సో ఎలా దీని ఫైల్ నేమ్ ఏంటి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఫైల్ ఎక్స్టెన్షన్? ఫైల్ నేమ్ ఏంటి? మెయిన్. అండ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి? డాట్ జావా, రైట్? దీన్ని రన్ చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ రన్. యూ విల్ సీ ది అవుట్పుట్. ఓకే, సో మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలి, మీతో ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ లేదు, ఎక్కడైనా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ సైన్ అప్ చేసేయండి. ఓకే, మీ మీరు క్రియేట్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఇక్కడ సేవ్ చేసుకోండి. ఓకే, దట్ విల్ బి హెల్ప్ఫుల్. So these are the two ways to create Java, to practice Java. Okay, everyone, clear? For example, new Java class demo. Just ఇక్కడ సెలెక్ట్ టైప్ సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి, డెమో అని ఇవ్వండి, అంతే. ఆటోమేటిక్గా డాట్ జావా అని అదే యాడ్ చేస్తుంది. ఓకే, యూ నో నీడ్ టు యాడ్. ఓకే, నెక్స్ట్. So this is how our basic program. Now I will show there is one concept called data types. What is that? Data types. What is data? Data types, nothing but the type of data. See, in real time we have seen many data types, right? See, for example, text. This is a text, right? Which is a strings. I mean, which is a English words which we generally call text. And there is a numbers, right? 1, 2, 3, 4, 5, and whole like we have the decimal numbers 1.2, 1.3, right? And we also have Boolean values, true or false. But we have the bytecode formula, bytecode. Okay, there are many data types. Okay, so how, see, based on the data, based on the number, if you have number, okay, if you want to store any number into the system or machine, you have to use some, you have to say that you have to create the one data, you have to create one data type, you have to assign that to one data type. Okay, for example, if you want to store a string inside the memory, there is one data type called string. Generally, in normal English, we will call the text, right? So there are many type of data we are storing. Data type is nothing but the type of data that is exist. Okay, what is data types? For example, if it is a one number, okay, what we call? It's an integer. Generally we will call integers. From here, okay, from the here we will go somewhat deep into the programming. Okay, what is data types? Okay, define the define how data is stored. Okay, stored inside the. So what kind of data we are storing into the memory? So what kind of data? Say for example, we in real time we also have the MP4 files for videos, right? For .mp3 for audios, for .json, .txt, .pdf, right? .docs. So different types of extension we have, right? In the same way, the computer language, okay, in the computers, we have the data type. We have different types of data types. Okay. For example, if you want to store 1, 2, 3, 4, okay. For 1, 2, 3, 4, we generally call it is an int. Okay. We will call this data type as int. Int nothing but integers. Okay. If you want to store point values,
Okay, point values. Okay, decimal numbers, simply decimal numbers. We will call double. So we will call float or double. Okay. If you want to store strings, meaning string, we will call it as a string in string data type. Okay. If you want to store true or false, this is a Boolean values. These are the Boolean values. We will call the data type is Boolean. We have different type of data types. Total 8 data types we have, and these data types are categorized into two types. One is primitive data type, and the second one is non-primitive data types. Okay, we will see. If you have any doubts, please ask. Okay, types. So first one is primitive data, non-primitive data types. Okay, so what is primitive and what is non-primitive? Primitive and in simple words. Okay, in very simple. Primitive nothing but which has fixed size in memory. Which has fixed size in memory. Okay, non-primitive meaning its size is varies based on the its type. Maybe like for based on the amount of data it holds. Okay, there are two types. One is fixed type, fixed memory types. Okay, and one is fixed size. One is fixed size. The other does not have any fixed size or constant size. Nothing but for if you want to store inside the memory, see all the data when you are writing the program, okay, ప్రతి ఒక్క డేటా ఎక్కడ వెళ్తుంది అంటే మెమొరీలోకి వెళ్తుంది, మెమొరీలో స్టోర్ అవుతుంది. ఓకే, ఆ మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది, ఒకటొకటి ఎంత స్పేస్ తీసుకుంటుంది. కన్సిడర్ వన్ అనే ఒక వాల్యూని నువ్వు డేటా వాంట్ స్టోర్ ఇన్ మెమొరీ, ఆ మెమొరీలో స్టోర్ చేస్తే వన్ అనేది ఎంత స్పేస్ తీసుకుంటుంది, టూ ఎంత స్పేస్ తీసుకుంటుంది. స్ప్రింగ్ అంటున్నావు, ఈ స్ప్రింగ్ ఎంత తీసుకుంటుంది, అరుణ్ అనేది ఎంత స్పేస్ తీసుకుంటుంది. సో వీటన్నిటిని డిఫైన్ చేసేది ద సైజ్. ఓకే, సైజ్ అంటాం దాన్ని. సో ప్రిమిటివ్ డేటా టైప్స్కి ఎలా అంటే సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ని ఇంటీజర్, వన్ వచ్చేసి ఏ టైప్, ఇంట్. సో ఇవన్నీ ఇంట్ టైప్స్. సో వీటికి ఎన్ని బైట్స్ అంటే 4 బైట్స్ ఆఫ్ మెమొరీ ఉంటుంది. ఎన్ని బైట్స్ ఉంటుంది, 4 బైట్స్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. మెమొరీలో 4 బైట్స్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 స్టోర్ చేయాలంటే ఇట్ ఇస్ ఆల్సో హింట్. ఎంత స్టోరేజ్ తీసుకుంటుంది, సేమ్ 4 బైట్స్. Okay, if I want to store some big number, okay, it is an integer, right? It is also integer, it is also still takes 4 bytes. Okay, 4 bytes of memory మాత్రమే. సో నువ్వు ఈ all integer values takes 4 bytes of memory. ఓకే, 4 bytes of memory మాత్రమే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ బూలియన్ వాల్యూ, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ బూలియన్ ఫర్ ఫ్లోట్ వాల్యూస్ 2.3, 6.7 ఇలాంటి స్టోర్ చేసుకుంటే అది కూడా ఫోర్ బైట్స్ ఆఫ్ మెమరీ మాత్రమే తీసుకుంటాయి. ఓకే, సో ప్రిమిటివ్ డేటా టైప్ ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ సైజ్ ఇన్ మెమరీ. ఓకే, సో నువ్వు వన్ స్టోర్ చేసినా అంతే మెమరీ తీసుకుంటుంది, 100 స్టోర్ చేసుకున్నా అంతే తీసుకుంటుంది. So there are 8 primitive data types. Okay, there are totally 8 primitive data types we have. So let's see what are the different types of primitive data types. First one is
Second is long. Third, so these are the 8 primitive data types. Okay, ఇన్ని మొత్తం total we have 8 primitive data types ఉంటాయి. సో ఈచ్ వన్ హ్యాస్ సమ్ ఫిక్స్డ్ సైజ్ ఇన్ మెమొరీ. వాటికంటూ ఒక ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమొరీ అలొకేట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇంట్ అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది? ఇంటూ ఓన్లీ స్టోర్స్ ది న్యూమరిక్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఇలాంటి వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇట్ ఓన్ స్టోర్ డెసిమల్ వాల్యూస్. ఓకే, ఇట్ ఓన్లీ స్టోర్స్ న్యూమరిక్ వాల్యూ. దీని యొక్క సైజ్ ఎంత? 4 బైట్స్. ఎంత సైజ్ ఎంత దీనిది? 4 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది ఇది. ఓకే, కమింగ్ టు లాంగ్ డేటా టైప్ కూడా ఎలా అంటే దీన్ని కూడా సేమ్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. బట్ దీని సైజ్ ఏంటంటే 8 బైట్స్. 8 బైట్స్. ఎందుకు ఇది లాంగ్ వచ్చింది అంటే, సేమ్ ఇంట్ అనేది 4 బైట్స్ మెమరీ కదా. 4 మెంబర్స్ అంటే 2 to the power of 32. ఇఫ్ యూ డూ 2 to the power 2 to the power of 4, 2 to the power of 4 ఎంత? 32, రైట్? సో ఇఫ్ యూ డూ దిట్ 2 to the అంటే ఆ 2 to the power of 32 రేంజ్ వరకు వెళ్తుంది అన్నమాట. అంత పెద్ద వాల్యూ స్టోర్ చేసుకోవాలి. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ 2 to the power of 32, ఓకే, 2 to the power of 32 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత పెద్ద వాల్యూ వస్తుంది? అంత ఆ రేంజ్ వరకు, ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే అది స్టోర్ చేసుకోగలదు. ఓకే, బిహైండ్ దట్ అంతకన్నా పెద్ద వాల్యూని అది అప్పటికి స్టోర్ చేసుకోలేదు. సో అప్పుడు మనకు రియల్ టైంలో మీరు ఆర్డర్ ఐడి చూస్తారా? మింత్రాలో వీటిలో ఆర్డర్ ఐడి ఉంటుంది కదా, చాలా పెద్ద హెవీ నెంబర్ ఉంటుంది కదా. సో అలాంటి నెంబర్స్ని, పెద్ద పెద్ద నెంబర్స్ని, సో అంతకన్నా పెద్ద నెంబర్స్ని నేను స్టోర్ చేయాలి అనుకుంటే, ఓకే, దెన్ యూ హ్యావ్ టు యూజ్ 8 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకోవాలి. ఓకే, 4 బైట్స్ కాకుండా ఇఫ్ 8 బైట్స్, ఇట్స్ 2 to the power of 64. ఓకే, అర్థమైంది ఇది. లైక్ వాడు ఎందుకు ఇంటి తీసుకోవాలి, ఎప్పుడు లాంగ్ తీసుకోవాలంటే, ఇఫ్ యు ఆర్ స్టోరింగ్ ఎ లార్జర్ నెంబర్స్ ఆర్ బిగ్గర్ నెంబర్స్, దెన్ టేక్ ది లాంగ్ వాల్యూస్. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ 2 to the power of 64 in ఫర్ లాంగ్. ఓకే, అండ్ ఫ్లోట్ సేమ్. ఫ్లోట్ ఎటువంటి టైప్స్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటుంది? ఫ్లోట్ కూడా సేమ్, ఇలా డెసిమల్ వాల్యూస్. సింప్లీ ఇట్ టేక్స్ డెసిమల్ వాల్యూస్. సో ఇలాంటి డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. దీని యొక్క సైజ్ ఎంత? 4 బైట్స్. సో దీని సైజ్ ఎంత? జస్ట్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. జస్ట్ రిమెంబర్, ఇంటూ 4 బైట్స్, లాంగ్ 8 బైట్స్. ఆల్టర్నేటివ్, ఇంటికి ఆల్టర్నేటివ్ పెద్ద 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 డేటా టైప్ ఏంది? ఆల్టర్నేటివ్ లాంగ్. ఫ్లోట్కి డబల్. సేమ్ ఇది కూడా ఇంతే, ఇలాంటి టైప్ ఆఫ్ డేటానే స్టోర్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ 8 బైట్స్. దీని సైజ్ ఎంత? 8 బైట్స్ ఆఫ్ మెమరీ. 8 బైట్స్ తీసుకుంటుంది మెమరీలో. ఓకే, నెక్స్ట్ బూలియన్. బూలియన్ అంటే రియల్ టైంలో బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటాయి. ఓకే, దీనికి ఎలాంటి వాల్యూ స్టోర్ చేసుకుంటుంది అంటే ట్రూ ఆర్ ఎల్స్ ఫాల్స్. ఈ 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. దేర్ ఆర్ నో అదర్ వాల్యూస్. లైక్ ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5, 8, 9 ఎట్లా ఉంటావో, కానీ బూలియన్లో 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే ఉంటుంది. 1 ఈస్ ట్రూ అండ్ 1 ఈస్ ఫాల్స్. ఓకే, ట్రూ అంటే సక్సెస్ అని, ఫాల్స్ అంటే ఫెయిల్ అని. ఓకే, నా దీని ఎంత అంటే 1 బిట్ తీసుకుంటుంది. ఓకే, 1 బిట్. సో బిట్ ఈజ్ స్మాలర్ దాన్ బైట్. ఓకే, బిట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బైట్స్. నెక్స్ట్ షార్ట్. నెక్స్ట్ వన్ ఏంది?
షార్ట్ ఇదంతా టూ షార్ట్ కూడా సేమ్ ఎలాంటి వాల్యూ స్టోర్ చేసుకుంటది అంటే ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటది. సేమ్ వాట్ 1 2 3 4 5 తీసుకుంటది. కానీ దీని రేంజ్ ఎంత అంటే చాలా తక్కువ. ఐ మీన్ ఫస్ట్ ఇంట్ కన్నా చిన్నదేంది సేమ్ ఇవన్నీ ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటది. ఇంట్ కన్నా చిన్నదేంటి అంటే షార్ట్. ఓకే. దీని రేంజ్ ఎంత? 32,767 వరకు మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ సో నేను 42,000 స్టోర్ చేసుకోవాలంటే ఇది ఎర్రర్ వస్తది. ఎందుకు వస్తదంటే ఇది 45,000ని దాంట్లో స్టోర్ చేసుకోలేదు ఇది. 45,000 ఈ షార్ట్ అనే డేటా టైప్‌లో స్టోర్ చేసుకోలేదు. ఓకే. ఇది ఎక్కడి వరకు స్టోర్ చేసుకోగలదు? 32,767 వరకు మాత్రమే స్టోర్ చేసుకోగలదు. ఆ నంబర్ కన్నా పెద్ద నంబర్ షార్ట్ అనే డేటా టైప్‌లో స్టోర్ చేయాలంటే మనకి ఎర్రర్ వస్తది చూడండి. 8 పెట్టినా ఎర్రర్ వస్తుంది. రైట్? అప్ టు 7 అప్ టు 7 వరకు మాత్రమే ఇది స్టోర్ చేసుకోగలదు. ఓకే. సో, ఇది వాటినేమంటే రేంజెస్ అంటాం. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఇది స్టోర్ స్టోర్ చేసుకోగలదు అని. సో, షార్ట్ వచ్చేసి 32,767 వరకు స్టోర్ చేసుకోగలదు పాజిటివ్‌లో. నెగెటివ్‌లో 8 వరకు స్టోర్ చేసుకోగలదు. ఇఫ్ యూ గివ్ 9 ఇట్ విల్ గివ్ ఎర్రర్. ఓకే. సో, ఇట్ విల్ గివ్ ఇఫ్ 9 స్టోర్ చేసుకుంటే ఇది ఎర్రర్ వచ్చేస్తది. ఓకే. సో, 32,769 వరకు కాదు. 768 వరకు మాత్రమే స్టోర్ చేసుకోగలదు. షార్ట్ అనేది సమ్‌వాట్ స్మాలర్ ఇన్ సైజ్. ఓకే. దీనికి ఎంత సైజు? 2 బైట్స్. 2 బైట్స్. ఓకే. నౌ వి హావ్ వన్ అగైన్ వి హావ్ బైట్ రైట్. అగైన్ మనకు బైట్ ఉంది. ఈ బైట్ ఏందంటే ఇంకా స్మాలర్ వెర్షన్ ఫర్ ఇంటీజర్. ఇంకా స్మాలర్ వెర్షన్ ఫర్ ఇంటీజర్ 1, 2, 3, 4, 5 సేమ్ డేటా టైప్ స్టోర్ చేసుకుంటది. బట్ దీనికొచ్చేసి 1 బైట్ ఉంటది. ఓకే. 1 బైట్. మీనింగ్ ఇది దానికన్నా చిన్న వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవాలి. అంటే దీనికంటే ఒక ఎక్కడి వరకు స్టోర్ చేసుకోగలదంటే బైట్ ఈక్వలెంట్ టు 256 ఎర్రర్ వస్తది మనకు. 256 స్టోర్ చేసుకుంటే ఎర్రర్ వస్తుంది. ఇది ఓన్లీ అప్ టు ఎక్కడి వరకు స్టోర్ చేసుకోలేదంటే 127 మాత్రమే స్టోర్ చేసుకోగలదు. బయటనే ఒక డేటా టైపు 127 కన్నా పెద్ద వాల్యూస్‌ని స్టోర్ చేయలేదు. ఓకే. సో, రియల్ టైమ్‌లో నీకు నీ వాల్యూస్ ఈ రేంజ్‌లో మాత్రమే ఉంటాయనుకుంటే అప్పుడు బైట్ అనే డేటా టైప్ వాడు. అప్పుడేమవుతది మెమరీ ఆప్టిమైజ్ అవుతది కదా! సో, చెప్తాను లైక్ 128 మైనస్ వరకి. -128 స్టోర్ చేసుకోలేదు. -129 స్టోర్ చేయలేదు. సో, దీని రేంజ్ ఎక్కడి వరకి -128 టు +127 వరకు స్టోర్ చేసుకోగలదు. ఓకే. సో, దిస్ ఈస్ ద బైట్ డేటా టైప్. అండ్ వి హావ్ వన్ మోర్ ఈస్ క్యారెక్టర్. ఓకే. క్యారెక్టర్ అంటే ఏంటి? సింగిల్ ఇప్పుడు మనకి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని ఏమంటాం మనము? రియల్ టైమ్‌లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని ఏమంటాం అంటే స్ట్రింగ్ అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. బట్ సింగిల్ క్యారెక్టర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ సి, ఏ వీటిని ఏమంటామంటే క్యారెక్టర్స్ అంటారు. ఒక సెపరేట్ ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్. ఓకే. సి చే దీని యొక్క సైజ్ ఎంత అంటే 2 బైట్స్. ఓకే. 2 బైట్స్ స్టోర్ చేసుకోగలదు. 2 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతది. సో, మరి ఎప్పుడు ఏది వాడాలి? సో, ఇక్కడ మీకు కన్‌ఫ్యూజన్ రావచ్చు. ఇంటూ లాంగు, బైట్, షార్ట్ 4 ఉన్నాయి గదా! సేమ్ ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ చేసుకోగలదు కదా! సో, ఎప్పుడు ఏది వాడాలి అంటే మీ దాంట్లో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు. ఓకే. ఫర్ మెయింటైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనే ఫీల్డ్‌ని మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు. యూజర్ నుండి ఏజ్‌ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే. పర్సన్ ఏజ్. మాక్సిమం ఒక పర్సన్ ఏజ్ 128 కన్నా ఉండే ఛాన్సెస్ చాలా రేర్ కదా! రైట్? 128 కన్నా ఎక్కువ ఎవరి ఏజ్ ఉండదు. రైట్? సో, అలాంటప్పుడు మనము ఇంటిజర్ ఇచ్చామనుకోండి. ఇంటూ ఏజ్ ఈక్వలెంట్ టు 12 అని ఇచ్చామనుకోండి. ఓకే. కానీ ఇది మనకు ఇంట్ అనే ఏజ్ అనేది ఎన్ని బైట్స్ తీసుకుంటది మెమరీలో? 4 బైట్స్ తీసుకుంటది. రైట్? ఇట్ విల్ టేక్ 4 బైట్స్. మనకు 128 కన్నా బిహైండ్ దాటదని మనకు తెలుసు. కానీ మనకి అన్నెసెసరీగా 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తున్నాం. సో, దానికన్నా చిన్న డేటా టైప్ ఏంది? వి హావ్ బైట్. బైట్. మనకి 128 కన్నా 128 కన్నా ఎప్పటికి వాల్యూ పెద్దది అవ్వదు కదా! సో, దీనివల్ల ఏమవుద్ది మనకు మెమరీ ఆప్టిమైజ్ చేసొచ్చా? 4 బైట్స్ నుండి 1 బైట్ ఆఫ్ మెమరీని మనము తీసుకొచ్చామా? రైట్. 4 బైట్స్ ఉండే ఇంతకుముందు. అంటే అది ఎంత చిన్న వాల్యూ అయినా 4 బైట్స్ ఇస్తది. పెద్ద వాల్యూ అయినా 4 బైట్స్ ఇస్తది. కానీ మన వాల్యూ ఎంతుంటదంటే మాక్సిమం 127 ఉంటదనుకుందాం.
ఓకే. అలాంటప్పుడు 4 బైట్స్ ఎందుకు ఇవ్వాలి మనం? 4 బైట్స్ ఆఫ్ మెమరీ ఎందుకు వేస్ట్, ఇంకా 3 బైట్స్ ఎందుకు వేస్ట్ చేయాలి? సో 1 బైట్ ఇస్తే అయిపోతుంది కదా! సో మెమరీ ఆప్టిమైజ్ అయినట్టేనా, ఇంకా 3 బైట్స్ ఆఫ్ మెమరీ మిగులుతుంది. మనం వేరే దాన్ని ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. రైట్? సో దిస్ ఈజ్ హౌ వి హావ్ టు డిసైడ్ ది టైప్ ఆఫ్ డేటా వి వాంట్ టు స్టోర్. సో రియల్ టైమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐడీ ఉంటది. ఆర్డర్ ఐడీ. ఆర్డర్ ఐడీ చాలా పెద్ద నంబరు. ఓకే. చాలా పెద్ద నంబర్ అయినప్పుడు మనం వాటి కోసము లాంగ్ వాడుకోవాలి. ఓకే. సో బిగ్ నంబర్స్ వస్తాయి కాబట్టి. సో బేస్డ్ ఆన్ అవర్ మన టైప్ ఆఫ్ డేటా, ఏ డేటా నువ్వు స్టోర్ చేస్తున్నావు అని డిసైడ్ చేసి దాని యొక్క డేటా టైప్‌ని నువ్వు ఎక్కడ రాసుకోవాలి. మెన్షన్ చేయాలి. ఓకే. సో అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి రేపు క్లాస్‌లో చెప్పుకుందాం. సో సింప్లీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ సైజ్. ఓకే. విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ సైజ్. వీటికి ఫిక్స్డ్ సైజ్ ఉండదు. సో వాట్ ఆర్ దోస్? సో ఇవి ఏమి ఉంటాయంటే వన్ ఈస్ స్ట్రింగ్ ఈజ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సెకండ్ arrays, third classes and interfaces. దీస్ ఆర్ ది స్ట్రింగ్స్, అరేస్, క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ అన్ని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో వీటిని ఫర్దర్గా మనం క్లాస్ గురించి నేర్చుకునేటప్పుడు, ఆబ్జెక్ట్ గురించి నేర్చుకునేటప్పుడు వీటిని చూద్దాం. ఓకే. సో టోటలీ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ డేటాస్. వన్ ఈస్ ప్రిమిటివ్ అండ్ వన్ మోర్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్లో 8 టైప్స్ ఉంటాయి. ఓకే. నాన్ ప్రిమిటివ్లో 3 టైప్స్: స్ట్రింగ్స్, అరేస్, క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఓకే. ప్రిమిటివ్స్కి ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. నాన్ ప్రిమిటివ్కి మెమొరీలో ఫిక్స్డ్ సైజ్ అనేది ఉండదు. ఓకే.